ఈ విధంగా ఏదో ఒక జన్మలో చేయగలిగితే తప్ప వేదవాక్యాలు చేసినందులో పుణ్యం వస్తుంది, దాని యొక్క జ్ఞానం కలుగుతుంది. అధ్యాయ ప్రవచనాభ్యాం ప్రముతవ్యం. స్వాధ్యాయమో గురువు ద్వారా వినడము స్వాధ్యాయం అవుతుంది. ఒకటేమో మంత్రజపాదులు కూడా స్వాధ్యాయం అన్నాడు వ్యాస భాష్యంలో, యోగ సూత్రాల్లో వ్యాస మహర్షి. ప్రవచనం అంటే ఇతరికి చెప్పడం, చెప్పినందువల్ల ఏమవుతుంది, అది మరణం అవుతుంది. అందువల్ల ఇది అవుతుందే కాని పరమాత్మ మాత్రం లభించడు. అందుకొరకే వేదవాక్యై అలభ్యోహం న శాస్త్రై నాపి చేతస. బాగా శాస్త్రాధ్యయనం చేసినందువల్ల గాని వేదవాక్యం వల్లించినందువల్ల గాని నేను లభించేవాడిని కాను. దేనివల్ల? ధ్యానేన వృణుతేయో మాం సర్వదాహం వృణుమితం. ఎవరైతే ధ్యానం ద్వారా నన్ను వరిస్తారో అలాంటి వాడిని నేను వరిస్తాను. వరించడం అంటే అర్థం ఏమి? కోరడము. ధ్యానం ద్వారా ఎవరైతే నన్ను కోరుకుంటారో వాళ్ళని ఆ రూపంలోనే నేను కూడా కోరుకుంటున్నాను అని అన్నాడు. అందువల్ల ఎవరికి యమేవేశ వృణుతే తీవ్రలభ్య కఠోపనిషత్. ఎవరిని పరమాత్మ నావాడు అనుకుంటాడు వాళ్ళ ద్వారా మాత్రమే పొందబడేవాడు. స్వయంవరం అంటే అర్థమేమి? ఆ మాల పట్టుకొని ఆ అమ్మాయి ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళ మెడలో వేస్తుంది కదా, అవునా కాదా? మళ్ళీ ఆ మెడలో వేసిన వ్యక్తి ఈ అమ్మాయిని కూడా కోరుకుంటాడు కదా. అట్లాగే ధ్యానం చేత ఎవరైతే ఆ పరమాత్మని మాత్రమే కోరుకుంటారో ఇతర వస్తు సంస్కారం లేకుండా, ఇతర ప్రాపంచిక సంస్కారం లేకుండా, అలాంటి వాడిని పరమాత్మ కూడా వదిలిపెట్టడు కదా. గీతలో వచ్చిన తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామేచరాత్ పార్థ మయి ఆవేశిత చేతస మయ్యవ మనః దత్వ మయి బుద్ధిం నివశిస్సి మయ్యేవ అత ఊర్ధం. దానికి దీనికి సరిపోయింది మనకంతా కూడా. అందువల్ల ఎవరైతే ధ్యానం ద్వారా పరమాత్మను స్వీకరిస్తారో, అనుకరిస్తారో, తన యందు నిలుపుకుంటారో వాళ్ళను కూడా పరమాత్మ, మనకెంత ఆదుర్ద ఉంటుందో పరమాత్మ పైన, పరమాత్మకు కూడా అంతే ఆదుర్ద మన పైన కూడా ఉంటుంది. ఎందుకంటే నా భక్తుడు మీ పిల్లలకు మీ పైన ఎట్లా ఉంటుందో అట్లాగే పరమాత్మ దృష్టిలో మనం పిల్లలమే కాదా? ఆయన వదిలిపెడతాడా? అయితే ఎప్పుడు వదిలిపెడతాడు? ఆయన కూడా పిల్లలు ఆడుకుంటా ఉంటే మీరు వదిలిపెడతారా లేదా? ఏంటి మాట్లాడేంటి? పిల్లలు ఆడుకుంటా అంటే మీ ఇంట్లో పని చేసుకుంటారా లేదా? ఎప్పుడైతే కెంపున కేకేస్తాడో గబుక్కున వెళ్ళి పట్టుకుంటారు, ఏది కావాలో అది ఇస్తా ఉంటారు. మనం కూడా ఆట వస్తువులతో ఆడుకున్నాం అనుకోండి. ఆట వస్తువులు ఏంటి? ప్రపంచంలో సమస్త వస్తుజాలం అంతా కూడా ఆట వస్తువులు. ఆ ఆట వస్తువులతో ఆడుకున్నంత వరకు పిల్లలు ఆడుకుంటుండే ఆయన కూడా ఆడుకుంటారు. ఎప్పుడైతే వీటిని వదిలిపెట్టి నీవే తప్ప ఇతపరంపరిగానే మనం అలరి చేశామో అని గబుక్కున పరిగెత్తుకొని వస్తాడు. ఇప్పుడు మనం ఆడుకుంటున్నామా, ఆయన ధ్యానం చేస్తున్నామా? ఆడుకుంటున్నాం. 199.5 పాళ్ళు ఆడుకుంటున్నాం. మాలాంటి వాళ్ళం కూడా ఆడుకుంటూనే ఉన్నాం. ఎంతమంది ఎక్కడ వస్తారు? అందువల్లనే మనుష్యానాం సహస్రేషం అని కాదు. ఎందుకంటే ఆట వస్తువుల యొక్క ఆకర్షణ పిల్లలకి ఎట్లా అయితే ఉంటుందో వదిలిపెట్టి లాలేరో, అట్లాగే ప్రాపంచిక సంబంధమైన ఈ వస్తువులు కూడా అందుకొరకే మమ మాయా దురత్య అని. ఎందుకు అంటే అది అనాది కాలం నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ అంతే ధ్యాన నిర్మధనం ఎప్పుడైతే జరుగుతుందో అది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. పిల్లలకు ఆట వస్తువులపైన భావన ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే బాధ్యత పెరుగుతూ పోతుంటుందో అప్పుడు ఆట వస్తువులపైన ఉంటుందా? బాధ్యత పెరుగుతున్న కొద్దీ శాస్త్రం మీద వస్తుంది. శాస్త్రం పై నుంచి మళ్ళీ వివాహం పై నుంచి మళ్ళీ ఉద్యోగాల పైన ఎట్లా ఏదో ఒకటి మారుకుంటూ పోతుందో అట్లాగే జీవుడు కూడా పూజాదుల దగ్గర నుంచి మారుకుంటూ ఎప్పుడైతే ధ్యానంలో వచ్చి స్థిరంగా నిలబడతాడో అప్పుడు దాని ద్వారా ఎప్పుడైతే పరమాత్మ సంపూర్ణంగా కోరబడతాడో అప్పుడు పరమాత్మ కూడా నిన్ను వదిలిపెట్టాడు. ధ్యానేన వృణుతేయో మాం సర్వదాహి వృణోమితం. భగవంతుడు నన్ను చూడడం లేదు, నేను ఇన్ని చేస్తున్నాను వాపోతుంటారే, నువ్వు చూడవలసిన విధంగా చూస్తున్నావా? చూడవలసిన విధంగా చూస్తే నేను వదిలిపెట్టాను దాన్ని స్వయంగా చెప్తున్నాడు కదా. భగవద్గీత చెప్పింది, ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు అంగాలంతా కూడా సక్రమంగా పాటించుకుని వచ్చి ఎవరైతే ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళని వదిలిపెట్టినప్పుడు మనకు అంగాలలో లోపం ఉంది, ఇంకా ధ్యానం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఆహారం లోపం ఉంది, విహారం లోపం ఉంది, కూర్చుని దగ్గర లోపం ఉంది, ఇంకా రజోగ తమగుణ వగైరా అంతా ఈ అంగాలంతా సక్రమంగా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా మనం చేయవలసిన విధానంగా ధ్యానం చేయగలుగుతున్నామా అనేది మనలో మనం అవలోకనం చేసుకుంటే దాని ప్రకారంగా వెళితే ఆయన కూడా మనల్ని వదిలిపెట్టాడు. మనం ఆట వస్తువులతో ఉన్నంత వరకు ఆయన వదిలిపెడతాడు. ఆట వస్తువులను వదిలిపెట్టి ఎప్పుడైతే ప్రాపంచిక సంస్కారాలను కూడా వదిలిపెట్టి మనం ఆయనను ధ్యానం చేస్తామో ఆయన కూడా మనలా వదిలిపెట్టాడు. తర్వాత ఇది కూడా కఠోపనిషత్తు మంత్రమే 34. తర్వాత మళ్ళీ కైవల్యోపనిషత్తు మంత్రాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ విషయాన్ని ఏదైతే ఉందో ఈ రోజంతా కూడా బాగా ధ్యానం చేయండి. రేపు మళ్ళీ ఇదే టైంకి అమ్మవారి మళ్ళీ అనుగ్రహిస్తేనే మళ్ళీ రేపేమో దుర్గాష్టమి,
మళ్ళీ ఏమన్నా మధ్యలో పెట్టేసిందంటే మళ్ళీ రేపు ఆగిపోతుంది అనుకోండి. సరే, ఏదైనప్పటికీ మొత్తానికి మనకి జీవుడికి కావాల్సింది ఏంటిది? అంగాలతో కూడుకున్న నిశ్చలమైన ఏకాంత రూపమైన ధ్యానమని మరొకుందురుగాక. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. 12వ అధ్యాయం 156వ పేజీ 33వ శ్లోకంలో ఉన్నాం. నిన్న ఉపాసనా విధానంలో నిర్గుణ నిరాకార ఉపాసన, సగుణ సాకార ఉపాసన, ఈ రెండింటిని గురించి ఏ విధంగా భావన చేయాలి అనేదాన్ని 26వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గుర్తు చేశారు. భావనా విధానం, దృష్టి విధానం, చింతనా విధానం కూడా చెప్పబడి, మరి శాస్త్రం ఈ విధంగా విధానాన్ని బోధించినప్పుడు మాకు లేవనుకోండి, అప్పుడప్పుడు అలా అలా వెళ్తా ఉంటే కనిపిస్తూ ఉంటాయి టీవీలలో. ధ్యాన పద్ధతి నేర్పిస్తుంటారు. ఈ తలకాయ ఇటు తిప్పండి, ఆ ముక్క అటు తిప్పండి, కన్ను ఇటు తిప్పండి, వగైరా వగైరా. మీరు చూసారా లేదో కానీ అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఆశ్రమంలో టీవీ లేదు కానీ అప్పుడప్పుడు భక్తులు ఇంటికి పోతా ఉంటే కనిపిస్తూ ఉంటుంది కదా. అసలు ఏమీ కదలకుండా కూర్చోమని శాస్త్రం చెప్తా ఉంటే, ఏ సంకల్పం లేకుండా కూర్చోమంటూ ఉంటే, ఫలానా ఫలానా అనేది ధ్యానం చేసే దేని కొరకు అంటే ఇతర సంకల్పాలు లేకుండా రాకుండా ఉండేదానికి. అక్కడ అమ్మవారిని పెట్టారు, అలంకారం చేశారు, రకరకాల ఆభరణాలు కూడా ధరింపజేశారు. చాలా చక్కగా అందంగా ఉంది. అయితే అమ్మవారిని అలానే వదిలిపెడతారా? ఎవరినైనా అక్కడ కాపలా ఉంచుతారా? అదేంటి మాట్లాడరు. కాపలా ఉండేది ఎందుకొరకు? అమ్మవారిని రక్షించేదాని కొరక, ఆభరణాన్ని రక్షించేదాని కొరక. అయితే మిగతా వాళ్ళు ఆభరణాలు తీసుకోకుండా వచ్చారనుకోండి, బీడీ సిగరెట్ దాక్కుంటారు. అటువంటి వాళ్ళని ఎలా చేస్తారా? అవి గుడ్లు పట్టుకొని ఎవడైనా వచ్చారనుకోండి, ఎలా చేస్తారా? ఒక నగలను రక్షించేదానికి కాదు, మన వాతావరణానికి భిన్నమైన సంఘటనలు జరగకుండా ఉండేదాని కొరకు, అక్కడ ఏ ఇతర అశుభ కార్యాలు జరగకుండా ఉండేదాని కొరకు ముఖ్యంగా ఉంచుతామను. పిల్లి వచ్చింది, కొడతాము, ఉంచుతాము? మాట్లాడండి. కొన్ని కుక్క వచ్చింది అనుకోని పిల్లి అంటే వదిలిపెట్టండి. కుక్క వస్తే, తాగుబోతు వస్తే, ఎలకలు వస్తే వీటిని మనం పంపిస్తామా లేదా? అంటే అర్థం ఏమి? ఇవన్నీ వచ్చినందువల్ల అక్కడ ఉండే పరిస్థితికి భంగం కలుగుతుందనా, లేకపోతే ఇంకొక ఉద్దేశమైనా ఉందా? అక్కడ ఉండే పరిస్థితికి, వాతావరణానికి భంగం కలిగినందువల్ల మన దృష్టి ఎక్కడ ఉంటుంది? అమ్మవారి మీద ఉంటుందా, వచ్చే వాటి మీద ఉంటుందా? ఒక్క సమాధానం సరిగా రావడం లేదు. మన దృష్టి అమ్మవారి మీద ఉంటుందా, ఏవి వచ్చిపోతున్నాయి అనేది ఉంటుందా? అమ్మవారి మీదనే లక్ష్యము, వచ్చిపోయే వాటి మీద కూడా దృష్టి ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి రక్షించాలా వద్దా? అర్థమవుతుందా భాష లేదా? ప్రత్యక్షంగా కనిపించేదాన్ని కూడా చెప్పకపోతే ఇలా. అమ్మవారి మీదనేమో దృష్టి, ఇతర విఘ్నకారకములైనవి రాకుండా ఉండి చూసేదాన్ని కూడా ఉండాలి. అప్పుడే ఏమవుతుంది అంటే మనం అక్కడ ఉన్నదానికి సార్థకత. ఊరికి అమ్మవారిని చూస్తూ కూర్చున్నాం అనుకోండి, ఎలకలు వచ్చినాయి, ఏమో పడగొట్టినాయి, కుక్కలు వచ్చాయి, ఏమో చనిపోయినాయి, ఇంకేదో వచ్చింది, ఏమో చేశారు, ఇంకెవరు వచ్చారు, ఏదో తీసుకుపోయారు అనుకోండి. అక్కడ ఉన్నదానికి సార్థకత ఏమన్నా వచ్చిందా? కాపలాదాని సార్థకత ఏమన్నా అయిందా? కాలం. అలాగే సాధకుడి యొక్క దృష్టి కూడా ఉండాలి. ఊరిక కపోల కల్పితంగా చెప్పడం కాదు, మీరు విచారించండి. మన లక్ష్యం ఎక్కడ ఉండాలి? తత్వమందు ఉండాలి. దృష్టి ఎక్కడ ఉండాలి? తత్వానికి భిన్నమైన సంకల్పాలు మనకు ఏమైనా వస్తూ ఉన్నాయా? ప్రాపంచిక సంబంధము, భార్యాభర్తల సంబంధము, పిల్లల సంబంధము, ధన సంబంధము, ఉద్యోగ సంబంధము వగైరా వగైరా వస్తున్నాయా? వచ్చినట్టు ఏం చేయాలా? ఆ కుక్కని పిల్లని వగైరా వగైరా తోలినట్టే వీటిని కూడా రాకుండా చూడాలా? అవునా కదా? లక్ష్యం ఒక దగ్గర ఉండి మిగతా వాటిని ఎట్లా అయితే తప్పించామో, లక్ష్యం ఎక్కడ ఉండాలి? తత్వం ఉండాలా? ఇతర సంకల్పం రాకుండా ఉండేదానికే కదా సాధన. అయితే అక్కడ కాపలా ఎట్లా అయితే ఒక సంస్కారవంతుడు ఉన్నాడో, ఇక్కడ కూడా కాపలా ఎవరుండాలా? సంస్కారయుక్తమైన బుద్ధి కాపలా ఉండాలి. అసలు బుద్ధే లక్ష్యంలో ఉండేది అనుకోండి, అయినప్పటికీ ఉభయత్ర దృష్టి, దీన్నే కాకాక్షి గోళక న్యాయం అంటారు. కాకి ఉండేది కనుగుడ్డు ఒకటే, కానీ కను రంధ్రాలు మాత్రము రెండు ఉంటాయి. ఎటు కావాలనుకుంటే అటు చూస్తాం, ఇది చూడాలనుకుంటే ఈ రంధ్రం ద్వారా చూస్తుంది, అటు కావాలంటే ఆ రంధ్రం ద్వారా కూడా చూస్తూ ఉంటుంది. అట్లాగే లక్ష్యం పైన దృష్టి స్థిరంగా ఉండాలా. లక్ష్యేతరమైంది రాకుండా కూడా దృష్టి ఉంచడం ఏదైతే ఉందో అది వాస్తవికమైన సాధన అన్నారు. అందువల్ల నీ లక్ష్యాన్ని దాటి పోకూడదు, లక్ష్యేతరమైనవి
రాకూడదు. అందుకొరకే ఇక్కడ ఇన్ని రకాలుగా మనకు బోధించేదానికి కారణం. అందువలనే నేను ఫలాని ద్వారా నేను దొరికేవాణ్ణి కాదు అని వేదైవాక్యే అలభ్యోహం న శాస్త్రై నాభిచేతసా ధ్యానేన వృణుతయో మాం. వేదవాక్యాల చేత లభించేవాణ్ణి కాదు, శాస్త్రవాక్యాల చేత లభించేవాణ్ణి కాదు. దేని చేత? ధ్యానేన వృంతే, ధ్యానం చేత. అంతే తదైకదా అంటే ఇతర సంకల్పరహితమై ఎవరైతే నన్ను కోరుతారో ధ్యానం ద్వారా, ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మనా ఆత్మానం. కేచిత్ కొందరు ధ్యానయోగం చేత, కొందరు సాంఖ్యయోగం చేత, వగైరా వగైరా. కాబట్టి ఎవరైతే అలా కోరుతారో సర్వదాహం రుణోమితం, నేను కూడా అలాంటి వాడిని నావాడని కోరుకుంటున్నాను అని ఇంతవరకు మనం విన్నాం. తర్వాత ఇప్పుడు మనం అనుకున్న విషయం ఏదైతే అమ్మవారిని గురించి మన మనస్సు గురించి ఉందో ఆ విషయము మన మాటల్లో కాకుండా దుశ్చరితాన్నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానేన లభతే మాం. నా విరతా దుశ్చరితాత్ ఒకటి, నా అశాంత నా అసమాహిత నా అశాంత మానసో వాపి. ఎన్ని చెప్పాడు? 4. ఈ 4 ఉన్నవాడికి నేను లభించను. 4 ఏంటిది? మొట్టమొదటిది ఏంటిది? నా అవిరత దుశ్చరితాత్, దుశ్చరిత్ర నుంచి ఎవరైతే విరమించుకోలేదో. చరిత్ర అంటే అర్థం ఏంటి? చరిత్ర, రాముని చరిత్ర, ఫలానా వాళ్ళ చరిత్ర, మలయాళ స్వామి చరిత్ర, ఇంకో వాళ్ళ చరిత్ర. చరిత్ర అంటామంటే చరిత్ర, చరిత్ర అంటే ఇతిహాసం అంటారు, హిస్టరీ అంటారు కదా. ఇంగ్లీష్ అంటే తెలుస్తుందా మీకు? ఇంగ్లీష్ మనుషులు కదా. హిస్టరీ అంటే ఏంటిది అర్థం? నడవడి. ఆ వ్యక్తి ప్రారంభం నుంచి అంతం వరకు ఏ నడవడైతుందో దాన్ని ఉన్నాము చరిత్ర అన్నారు. చర గతిభక్షణ అనే ధాతువు చేత చరిత్ర అనే శబ్దం ఏర్పడుతుంది. గతి అంటే నడవడి. అందువల్ల ఎవరి నడవడైతే చెడుగా ఉందో దుశ్చరిత్రాత్ నా అవిరత, దుశ్చరిత్ర నుంచి నడవడి నుంచి. అంటే దుశ్చరిత్ర అంటే అర్థమేమి? ఒక మాటలో చెప్పుకోమంటే శాస్త్ర నిషిద్ధమైన వ్యవహారం నుంచి ఎవరైతే విరమించుకోలేదో. చరిత్ర అంటే అర్థమేమి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః అన్నారు కదా. అందువల్ల శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత, శాస్త్రీయ విధానాన్ని వదిలిపెట్టి కామకారతః వర్తతే, తన అభిలాష ప్రకారం ఎవరైతే నడవడికగలిగిన వాళ్ళు ఉంటారో అని భగవద్గీత చెప్పినట్టుగానే ఇక్కడ కూడా అవిరత దుశ్చరితాది ఎవరైతే చరిత్ర ఎవరి వ్యవహారం అయితే శాస్త్ర విరుద్ధంగా ఉందో ఉన్నప్పటికీ తెలుసుకుని ఎవరైతే విరమించుకోరో వాళ్ళు. అందువల్లనే నా అశాంత, శాస్త్ర విరుద్ధమైన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళకి శాంతి అశాంతి. ఎందుకు అంటే ఎప్పుడు ఏది వచ్చి పైన పడుతుందో అనే ఉద్దేశం చేత వాళ్ళు ఎప్పుడు అశాంతిగానే ఉంటారు, పక్కదారులలోనే ఉంటారు తప్ప వాళ్ళు శాంతిని పొందే అవకాశమూ లేదు. నా అసామిత, అశాంతి ఎప్పుడైతే వచ్చేసిందో మనస్సు సమాహిత చిత్తం కలిగి ఉండదు. అసమాహిత చిత్తం అంటే ఎప్పుడు ఒడదొడుకులుగా ఉంటుంది. మనం చేసేది ఏంటిది? ధ్యానము. మరి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ధ్యానం కుదురుతుందా? కుదిరే అవకాశం లేదు. అసమాహిత చిత్తాన్ని సమాహితం చెయ్యాలి అంటేనే ధ్యానం కావాలి. మరి ఎప్పుడు ఇవైతే ఇవన్నీ ఉన్నాయో మరి ఆ ధ్యానం కుదిరే అవకాశం లేదు. నాశాంత మానసో వాపి, అశాంత మనస్కుడైనప్పటికీ కుదిరేదానికి కాదు. మరి దేనివల్లనయ్య? ప్రజ్ఞానేన ఏవం అవాప్నుయాత్. ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అంటే ఇక్కడ ప్రకృష్టేన జాయతే ఇది ప్రజ్ఞ ఒకటి, ప్రజ్ఞ పరమాత్మ స్వరూపము ఒకటి. ఇక్కడ ప్రజ్ఞ అంటే అర్థమేమి? వీటి అన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోగలిగిన ఒక విధమైన శక్తి అని కూడా మనం అనుకోవచ్చు. లేదా ప్రజ్ఞా శబ్దం ద్వారా ప్రతిపాదింపబడిన ఏకత్వ జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే, అంటే అఖండాకార వృత్తి ద్వారా మాత్రమే పొందదగింది తప్ప మిగతా వాటి ఇవన్నీ ఉన్నట్టయితే అది తెలియబడేది కాదు. అందువల్ల ఈ 4 సూత్రాలను మనము అవగాహన చేసుకొని ఒక్కసారి రీసెర్చ్ చేస్తే మనలో ఉన్నాయా లేవా అని తెలుసుకున్నప్పుడు, వాటిని తొలగించుకోగలిగినప్పుడు మనకు ధ్యానము సక్రమంగా కుదిరే అవకాశం ఉంటుంది. లేకపోతే
ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండడానికి అవకాశం అయిపోయింది. తర్వాత మళ్ళీ కైవల్యోపనిషత్తు మాట, భగవద్గీత కంటే కూడా శివగీతలో ఉపనిషత్తు వాక్యాలు శ్లోకాలు చాలా మనకు వస్తున్నాయి. మీరు వీటిని గుర్తిస్తున్నారా లేదు? భగవద్గీతలో సామాన్యంగా 2వ అధ్యాయంలోనే నీనం చిందంతి శస్త్రాన్ని వగైరా వగైరా కొన్ని వచ్చినాయి. కానీ ఇక్కడ ఎక్కడ చూస్తే అక్కడ ఉపనిషత్తు వాక్యాలే మనకి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందులో కూడా కఠోపనిషత్తు, కైవల్యోపనిషత్తు ఈ రెండింటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శ్వేతాశ్వత ఉపనిషత్తు కూడా. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచమో యత్ ప్రకాశతే తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. దేని చేతనైతే జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచం, సుషుప్త ప్రపంచం ప్రకాశిస్తుందో, ప్రకాశించడానికి అర్థం ఏమి? అనుభవింపబడుతూ ఉందో. ఇప్పుడు లైట్ ప్రకాశిస్తుంది అంటే లైట్ ని మనము అనుభవిస్తున్నాం. ఎలాగో అట్లాగే ద్వారా ప్రకాశం యొక్క సత్తా ద్వారా మనం జాగ్రత్త ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాము. అందువల్ల జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి 3 ప్రపంచాలు దేని ద్వారానే ప్రకాశిస్తున్నాయో, అనుభవింపబడుతున్నావో అది బ్రహ్మ అని తెలుసుకొని, ఆ బ్రహ్మమే అహం ఇతి జ్ఞాప, నేనని తెలుసుకొని. అంటే అర్థమేమి? 3 ప్రపంచాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదిషు యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేతు తేభ్యః విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. జాగ్రత్త ప్రపంచంలో భోక్తా భోగ్యం, స్వప్న ప్రపంచంలో భోక్తా భోగ్యం, సుషుప్తి ప్రపంచంలో భోక్తా భోగ్యం, ఇవన్నీ కూడా దేనికైతే విలక్షణమై ఉండాయో ఆ విలక్షణ స్వరూపమే చిత్. ఆ చిత్ మాత్రమే నేను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే జనమన ప్రవాహం నుంచి విడవబడతారు అని విషయాన్ని చెప్తాను. దిశధామసి యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్. భోగ్యం భోక్తా భోగశ్చ ఇక్కడ 3 చెప్పారు. మూడింటిని ఏమంటారు? త్రిపుటి. భోగ్యం అంటే అనుభవింపబడే విషయం, భోక్త అంటే అనుభవించేవాడు, భోగం అంటే అనుభవము. ఈ 3 ఎవరైతే ఉన్నాయో తేభ్య విలక్షణ చాక్తి చిన్మాత్రం, వాటికంటే విలక్షణమైన వాణ్ణి. నేను భోగ్యము కాదు, భోగము కాదు, భోక్తను కాదు. ఇవన్నీ కూడా చిరాధారంగా చితియందే ప్రకాశిస్తున్నాయి, భాషిస్తున్నాయి తప్ప అది వాస్తవికము కాదు. అందువల్ల వీటికి విలక్షణై సాక్షి మాత్రమున్నాయి. సాక్షి అంటే అర్థం ఏంటిది? వాటికి తటస్థంగా ఉండడమే తప్ప వాటిని అంటిపెట్టుకొని వాటిని అనుభవించేవాడుగా ఉండడు అని ఈ విధంగా భావన చేయాలి. తర్వాత ఇప్పుడు వచ్చే మంత్రము శ్వేతాశ్వతర మంత్రం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ సర్వాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మన చరిత్రను, మానసిక పరిస్థితిని బాగు చేసుకొని ఈ విధంగా ఉపాసన చేసేవాడు చింతన చెయ్యాలి అని. ధ్యానం అంటే ఏంటిది? చింతన. ఏకః దేవః సర్వభూతేషు గూఢః. ఒకే పరమాత్మ, ద్యోతనాత్ దేవః అన్నారు. ద్యోతనం అంటే ప్రకాశించే చైతన్యం ఏదైతే ఉందో సమస్త భూతాలలో గూఢ నిహితమై ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం యపశ్యతి సపశ్యతి. ఆ విషయానికి ఇది కూడా సమస్త భూతాలలో గూఢమై ఉండి ఏకమై ఉండి ప్రకాశించే వస్తువు సర్వవ్యాపి, అది సర్వవ్యాపకమై ఉంది. సర్వభూతాంతరాత్మ, సర్వభూతాల్లో అంతరాత్మయి కూడా ఉంది. నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్. గోపికలు కృష్ణ యొక్క విరహం చేత ఏడుస్తాడు. ఏడిపిండిది పాట అనుకోండి. నకలు గోపికానందనో భవాన్, నువ్వు కేవలం గోపికానందనవే కాదు, అఖిల దేహినాం అంతరాత్మ దృక్, సమస్త దేహాల్లో ఉండి అంతరాత్మవి దృక్ రూపంలో ఉన్నావు. ఇక్కడ కూడా అదే. ఎందుకు? సర్వభూతాంతరాత్మ, సమస్త భూతాలు అంటే భూతాలు ప్లస్ భౌతికం కూడా. పంచభూతాల్లో పంచభూతాత్మకమైన ప్రపంచంలో కూడా అంతరాత్మ ఉంది. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల కూడా ఉంది, బయట కూడా ఉంది. బయట ఆధార రూపంలో ఉంది, లోపలేమో చైతన్య శక్తిని ఇచ్చే రూపంగా ఉంది. ఆ చైతన్య శక్తి చేతనే శరీరాన్ని కూడా కదులుతూ ఉన్నాయి. సర్వాధ్యక్ష
సమస్తకు అధ్యక్షుడు అంటే అర్థమేమి? భగవంతుని యొక్క నేతృత్వంలోనే సమస్త కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. అంటే సమస్త కార్యకలాపాల యొక్క ఫల దాత ఎవరయ్యారు ఇప్పుడు అంటే పరమాత్మే. అన్ని పనులంతా కూడా ఆయన ముందు జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒకరొకరిని నియమించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఉన్నారనుకోండి, శివరామన్ స్వామి ఉన్నారు, వారి యొక్క నేతృత్వంలోనే సమస్త కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి. ఫలానా ఇది చేయి, ఇది చేయకూడదు, ఇది ఫలానాని నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరి నేతృత్వంలో జరుగుతుందో వాళ్ళే నియంత్రిస్తారు. అట్లా ఈ పరమాత్మ యొక్క దృష్టి యందు సమస్త కార్యకలాపాలు సమస్త భూతాలు చేస్తున్నాయంటే శాసనకర్త ఎవరయ్యారు ఇప్పుడు? పరమాత్మ. అందుకొరకే ఈశావాస్యం ఇదగం సర్వం యత్ కించిత్ జగత్యాన్ జగ. సమస్త భూతాల యొక్క శాసనకర్త పరమాత్మ. సాక్షి చేత ఆ విధంగా ఉన్నప్పటికీ సాక్షి స్వరూపుడై ఉన్నాడు. నువ్వు ఎట్లా అయితే సూర్యుడు ఆకాశంలో సాక్షిగా ఉన్నాడో, నీ పుణ్యపాపాలకు సంబంధం లేదు, నువ్వు చేసే కార్యాలకు కూడా సంబంధం లేదు, కానీ కార్య ఫల భోక్తృత్వం కూడా ఆయనకు సంబంధము లేదు. అట్లాగే పరమాత్మ కూడా ఉండి కేవల అలాంటి తత్వము ఒకటే, రెండవది లేదు. ప్లస్ నిర్గుణశ్చ, ఆయనకి ఏ గుణాలు లేవు, ఏ గుణాలు కూడా అంటవు అని ఈ విధంగా చింతన చేయాలి. ఏకో వశీ సర్వభూతాంతరాత్ ఆత్మాప్యేకో బీజం నిత్యదాయ కరోతి తమ్మాం నిత్యం ఏన పశ్యతీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. ఇది కఠోపనిషత్తు మంత్రం. ముండకోపనిషత్తులో కూడా ఉంది. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ. ఇంతవరకు చెప్పుకున్నది ఇది కూడా ఏకమై ఉండి, వశీ అంటే సమస్తాన్ని తన వశంలో పెట్టుకున్నవాడై, సమస్త భూతాల్లో అంతరాత్మమై ఏకమై, బీజం అంటే సమస్త ప్రపంచాలకు బీజం మాం సర్వభూతానం విద్ధి పార్థ. సనాతనమైన బీజం అంటే కారణము ఆయనే అయింది. నిత్యదాయ కరోతే, ప్రతినిత్యం కూడా సమస్త భూత భౌతిక ప్రపంచాన్ని ఎవరైతే సృష్టి స్థితి ప్రళయాలు చేస్తున్నారో తమ్మాం నిత్యం ఏన పశ్యంతి. ఈ విధంగా ఎవరు ఏ సాధకుడైతే ప్రతినిత్యం కూడా ఈ విధంగా అనుసంధానం చేస్తున్నారో వాళ్ళే ధీరులు. మనం అనుకుంటున్నాం, మనం చేస్తున్నాం, మనం అనిపిస్తున్నాము, నేను భోక్తను, భోగము నాకుంది, భోగ్య వస్తువులు నాకున్నాయనే భావన, కర్తృత్వ భోక్తృత్వం ఉన్నందువల్ల జీవుడు దుఃఖభాగవుతున్నాడు. అవి లేని కారణం చేత పరమాత్మము సాక్షి చేతనుడై కేవలుడై నిర్గుణుడై ఉన్నందు కాబట్టి ఆ తత్వాన్ని మనం చింతించినందువల్ల ఒక పచ్చ పురుగు తుమ్మెదను చింతించి ఎట్లాగైతే తుమ్మెదవుతుందో అట్లాగే పరమాత్మ యొక్క స్వరూపము అది నేను అనే భావన చేత ఎప్పుడైతే భావన చేస్తామో మనం ఏమవుతామో, మనం కూడా అదే రూపాన్ని పొందుతాము. అందుకని ధీరా తేషాం శాంతి శాశ్వతి నా ఇతరాశాం. వాళ్ళకి అలాంటి వాళ్ళకే శాశ్వతమైన శాంతి దొరుకుతుంది కానీ మిగతా వాళ్ళకి అంటే ఈ విధంగా చింతన చేయగలిగిన శక్తి లేని వాళ్ళకి శాంతి అనేది లభించదు అనే విషయాన్ని. అందుకొరకు సమస్త భూతాల్లో తానున్నా అనుకున్నప్పుడు, సమస్త భూతాలు తన శాసనకర్తలో ఉన్నప్పుడు ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు? తత్ర కోమోహ కశోక. మోహము లేదు, శోకము లేదు. అందువల్ల తర్వాత మళ్ళీ కఠోపనిషత్తు. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మేన లిప్యతే లోక దుఃఖేన బాహ్య. అగ్ని ఒకటే అయినప్పటికీ భువనం ప్రవిష్ట, ఈ భూమండలంలో ప్రవేశించింది అనుకోండి. రూపం రూపం ప్రతిరూపో బభూవ. అగ్నికి రూపం ఏంటిది? రూపం లేదు. లోకంలో ఏ వస్తువు దగ్గరికి అదే రూపాన్ని దానికి ఒక ప్రత్యేక రూపం అంటూ లేదు. ఏ వస్తువు దగ్గరికి వెళ్తుందో ఆయా రూపాన్ని పొందుతుంది. అగ్ని యథైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూవ. అగ్ని అయినప్పటికీ ఏ ఆకారం కంటే గుంటగా, పొడుగ్గా ఉంటే పొట్టుగా, పొట్టిగా ఉంటే పొట్టిగా, వెడల్పుగా ఉంటే వెడల్పుగా, ఏ ఆకారం కలిగిన వస్తువు దగ్గరికి వెళితే అగ్ని అదే రూపంలో కనిపిస్తుంది కానీ ఇంకో రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఒక వాస్తవిక రూపం అంటూ లేదు. లోకంలో ఏ వస్తువు దగ్గరికి వెళ్తుందో అదే రూపాన్ని కలుగుతుంది. అందుకొరకే ఏకస్తథా సర్వభూతాంతరాత్మాని లిప్యతే లోక దుఃఖేన బాహ్య. అట్లాగే సర్వభూతాంతరాత్మ అయిన పరమాత్మ, ఆ చైతన్యము, ఆ తత్వము ఒకటే అయినప్పటికీ ఏ రూపంలోకి పోతే, ఏ భూతంలోకి పోతే అదే ఆకారంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల అందులో ఉన్నప్పటికీ ఎట్లాగైతే అగ్ని ఆయా వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మాలిన్యాన్ని పొందదో, ఏ వస్తువు పడ్డప్పటికీ ఆ అగ్ని లోపల అగ్ని ఆకారం అవుతుంది కానీ అగ్నికి ఏం చెరిపైతే లేదో, అగ్ని మారకుండా ఉంటుందో. అట్లా అది కాలిపోయింది. బల్బుకు నష్టమా, కరెంటుకు నష్టమా? కరెంటు కాదు కదా. అట్లాగే అది బాగా వెలిగినా కరెంటుకి ఏం దోషం లేదు.
అది మాడిపోయినా దానికి ఏమి దోషము లేదు. ఇది పొడుగ్గా ఉన్నా దానికి ఏం దోషము లేదు. ఇది గుండ్రగా ఉన్నా దానికి ఏం దోషం లేదు. అక్కడ చిన్న చిన్నగా ఉన్నప్పటికీ వాడికి దోషాలు వాటికి అంటవు. బలుగు పగిలిపోయినా అది పగిలిపోదు. బలుగు మళ్ళీ తయారైనా అది తయారయ్యేది కాదు. ఎందుకు అంటే అది నిర్లేపము. అట్లాగే భగవంతుల్లో ఉన్న, పందిలో ఉన్న, కుక్కలో ఉన్న, నక్కలో ఉన్న, దేవతలో ఉన్న, ఆఖరి బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యము ఆ సుఖ దుఃఖ భోక్తృత్వ కర్తృత్వాల చేత ఏమాత్రం కూడా అంటబడదు. వేదేహేమాం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తయేవ విద్వాన్ అమృతోత్ర భూయాన్నాన్యస్య పంథాయ విద్యతే. ఇహ యోమాం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ వేద. ఈ శరీరం ఉండగానే ఈ లోకంలోని శివుడు మాయ కంటే అతీతమైన వాడు, తమస్సు కంటే అతీతకు అయిన వాడు పురుషుడు, ఆదిత్యవర్ణం అంటే అది గొప్ప తెలివి సంపన్నుడైన వాడు అని ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటారో అని. ఇహ అంటే ఈ లోకంలో అంటే మనుష్య లోకంలో ఉండగానే, లేదా ఇహ అంటే ఈ మానవ శరీరంలో ఉండగా నచేదవేది దద సత్యమస్తి నచేదవేదే మహతి వినష్టి కేనోపనిషత్తులు. ఈ మంత్రాలన్నీ కూడా మలయాళ స్వామి వారు సేకరించి స్తోత్రమంజరాన్ని చిన్నది ఎన్ని మంత్రాలు కన్నా సేకరించి పెట్టారు. ఈ మంత్రం కూడా నా చేదవేది అధసత్యమస్తి నచేదవేది మహతి. ఇహ అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకోలేరో వాళ్ళకు మహతి వినష్టం. అంతకంటే వినాశం ఇంకొకటి లేదు అన్న. అందుకని యోవేద యోమాం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరాస్తి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ శరీరంతో ఎవరైతే తెలుసుకోలేకుంటే దీనికంటే భిన్నమైన లోకంలో సాధన చేసే అవకాశం లేదు. దీనికంటే భిన్నమైన శరీరంలో కూడా సాధన చేసే అవకాశము లేదు. అక్కడ భోగ శరీరాలు భోగలోకాలే తప్ప ఈ మాది అవకాశం అసలు అక్కడికి లేనే లేదు. అందువల్ల ఇహ అంటే ఈ లోకంలో లేదు ఈ శరీరం ద్వారా ఎవరైతే తెలుసుకోలేరో ఎవరైతే తెలుసుకుంటారో సైవ విద్వాన్ అతడే విద్వాన్ అంటే తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? ఆత్మతత్వాన్ని యథార్థ స్వరూపంగా తెలిసినవాడు అతడే అమృత భూయాత్. ఇక్కడ ఉండగానే శరీరం ఉండగానే అమృత స్వరూపుడు అంటే అమరణ ధర్మం కలిగిన తత్వం ఏదైతే ఉందో తత్స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం. పొందడానికి అర్థమేమి? నా యొక్క స్వరూపం ఏంటంటే తెలుసుకోవడమే పొందడము. పొందడం వాస్తవిక పొందడం అంటూ లేదు. ప్రాప్తస్య ప్రాప్తే గాని అప్రాప్తస్య ప్రాప్తి కాదని ఎన్నిసార్లు మీరు వినే ఉన్నారు, చెప్పుకొని ఉన్నాం అనుకోండి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉంటారో అతని విద్వాంసుడు అతడే నాణ్యస్థుతంతా అయనాయ విద్యతే. ఆ మార్గం అంటే ఈ సంసారం దాన్ని దాటేదాని కొరకు ఇలాంటి మార్గానికంటే భిన్నమైన మార్గం ఇంకొకటి లేదు, రాదు ఎవరు కూడా. అందుకొరకు ఏకత్వ జ్ఞానం ఏదైతే ఉందో జన్మ మరణ ప్రవాహరూపమైన ఆ తత్వాన్ని అనుభవించేదానికి కారణము బహుత్వ జ్ఞానం ఏదైతే ఉందో, ద్వైత జ్ఞానం ఏదైతే ఉందో సుఖ దుఃఖానికి హేతుభూతమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల హిరణ్య గర్భం విదధాని పూర్వం వేదాంశ తస్మై పహినోమ్యోహం తం దేవమేద్యం పురుషం పురాణం నిశ్చిత్య మాం దత్తముఖాత్ముచ్యతే. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంస్తత్ప్రహినోతి తస్మై తం వదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అనే శాంతి మంత్రానికి అనురూపం ఈ శ్లోకం. శాంతి మంత్రాలన్నీ దశశాంతులని ఉన్నాయి. దశశాంతుల్లోనే పూర్ణమద ఒకటి, సానమోదటి, భద్రం కన్నది వగైరా వగైరా. తర్వాత ఇది యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై. ఎవరైతే బ్రహ్మదేవుని సృష్టి చేశారో, సృష్టి చేసి వేదాలు కూడా ఇచ్చి శాసించారో ఈ విధంగా ఉండవని. అలాగే హిరణ్య గర్భం అంటే బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త. విదదాని పూర్వం పూర్వకాలంలో ఆయన సృష్టి చేశాను. వేదాంశ తస్మై ప్రహినోమి అతనికి వేదాలన్నింటినీ కూడా నేను బోధించాను, ఇచ్చాను. అలాంటి వాడిని నేను తం దేవం ఏద్యం అలాంటి దేవతా స్వరూపమైన ప్రకాశ స్వరూపమైనన్ని. తర్వాత ఏద్యం అంటే స్తుత్యం, స్తుతింపబడింది, అది అనుసంధానం చేయబడింది. నిర్గుణ తత్వం ఏదైతే ఉందో అది అనుసంధానం చేయగలిగింది తప్ప స్థుతి ఎప్పుడు చేస్తాం మనము?